ఆయన దేవ సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు అంటే తండ్రి. ప్రభా, మేము ప్రతి దినము కూడా నాన్న నీ యొక్క అద్భుతమైన కాపుదలను పొందుకుంటూ ఎంతో నీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఇంత క్షేమంగా కాచి రక్షిస్తూ తండ్రి, నీ యొక్క కృప చేతనే తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉంచుతున్నాం దేవా. నీకే వేలాది వేల స్తోత్రములు. ఈ దినము మా పనులలో, మా రాకపోకలను అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మేము ఎక్కడ మాట్లాడినా, ఏమి మాట్లాడినా, ఎలా మాట్లాడినా తండ్రి, ప్రతిదీ కూడా నీకు మహిమకరంగానే, నీకు అనుకూలంగానే మేము చేశామని నమ్ముతున్నాము తండ్రి ప్రభా. మరి అంతేకాకుండా మా మాటలు, తలపులు, క్రియలన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటూ నేను స్తుతిస్తూ అడుగుతున్నాం తండ్రి ప్రభా. మరి ఈ రాత్రి సమయంలో మేము ఇంటికి క్షేమంగా చేరి ఉంటుండగా తండ్రి, మీరు మమ్మల్ని కాచి రక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా హృదయాలను మేము మరి పరిశోధించుకొని మేము చేసిన అపరాధములను మీ ఎదుట ఒప్పుకుంటున్నాం. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడన చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, మేము ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాచి రక్షించారు. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు మీకు వందనములు. ఎవరు బయటకి ఏ పని మీద వెళ్ళినా అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా ప్రభా తండ్రి, మరి మేము కుటుంబంగా సంతోషంగా చేరి నేను ఆరాధిస్తుండగా మీకు వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యంని బట్టి మీకు వందనములు. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను, మీ వాక్యం చేత నేను స్థిరపరచమని మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మార్లు తండ్రి, వ్యసనం చేత మా ప్రాణం ఎంతో కృంగిపోతుంది. వ్యసనము అంటే చింతలో మేము ఉన్నప్పుడు మా హృదయం ఎంతగానో కృంగిపోతుంది. మాకు ఏ దారి లేనట్లుగా, మేము దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మేము ఎంతగానో మరి దిగులు పడుతూ ఉంటాము తండ్రి. అయితే ప్రభా, నీ వాక్యము మమ్మల్ని స్థిరపరుస్తుంది. ఈ విషయంలో తండ్రి, మీరే మాకు ఎల్లప్పుడూ తోడుగా నడిపించే దేవుడు అంటున్నారు. ఎప్పుడైతే మేము మీ వాక్యాన్ని చదువుతామో అప్పుడు తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు, ఎంతగానో మాకు ఉపదేశం ఇస్తారు, ఎంతగానో మాకు కంఫర్ట్ ఇచ్చి తండ్రి మాకు చూపిస్తారు, మాకు మార్గం చూపిస్తారు, మాకు ముందుగా మాకు మార్గం చూపిస్తారు. అందుని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. 119వ కీర్తనలో తండ్రి, మరి వాక్యము మా పట్ల ఏం చేస్తుంది అన్న విషయం ఎంతగానో చక్కగా వ్రాయబడి ఉన్నది. అవును ప్రభా, నీ వాక్యము మా నడతను శుద్ధిపరుస్తుంది. ప్రభా, నీ యొక్క వాక్యము మాకు అనేక విధాలుగా మార్గం చూపిస్తుంది తండ్రి ప్రభా. ఆశ్చర్యకరమైన సంగతులు తెరిచినట్లుగా ప్రభా మాకు నీ వాక్యము నీ పరిశుద్ధాత్మ ద్వారా గ్రహింపజేస్తావు మా తండ్రి. నీ వాక్యము మాకు ఆలోచనకర్తగా ఉంటుండగా నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తూ ఉంటున్నది మా ప్రభా. మరి మా వ్యసనంతో మేము చింతలతో కృంగి ఉన్న స్థితులలో నీ వాక్యము మమ్మల్ని స్థిరపరుస్తుంది. ఎంత గొప్పగా ఇంకా ఎన్ని విషయాలు మేము నేర్చుకుంటామో. ఈ కీర్తన అంతా అయిపోయే లోపల తండ్రి, మేము అనేక సంగతులు వాక్యం గురించి తెలుసుకుంటాము ప్రభా. నాయన, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. అనేక మార్లు తండ్రి, మాకెప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు మా పరిస్థితులు దిగజారిన స్థితిలో మేమున్నా, ఎప్పుడు మేము వేదనతో కృంగి ఉన్నా, ఎప్పుడు మేము బాధలో, దుఃఖంలో కృంగి ఉన్న తండ్రి, మీరు వాక్యం చేత మమ్మల్ని స్థిరపరచండి. వాక్యం ద్వారా మమ్మలను లేవనెత్తండి. వాక్యము మాకు మార్గం చూపినట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభాదేవ, ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. మా కుటుంబంలో మీరు మాకు చేసిన ప్రతి మేలును, మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి శాంతి సమాధానాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానాలు లేవో, ఏ ఇంట్లో అయితే కలతలు, మనస్పర్ధలు ఉన్నాయో
ఆ ఇంటిని మీరు ఆశీర్వదించి ఆ కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితులన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో సమస్యలు లేకుండా ఏ కుటుంబం కూడా ఉండదు. కానీ మీరైతే సమస్తమును బాగు చేయగలిగినటువంటి దేవుడు. ప్రభా నాయన, మేము నీ పైన ఆధారపడి నీ సన్నిధిలో మా హృదయ వేదనను ఉంచుకున్నట్లయితే మా పరిస్థితులన్నీ కూడా మీరు బాగుపరుస్తారు. మాకు సమాధానం ఇస్తారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవ, కుటుంబంలో ఉన్న పెద్దలను దీవించండి. ప్రభా వారికి అందరికీ మంచి ఆరోగ్యంను, నీ యొక్క కాపుదలను, భద్రతను అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించండి. వారిని నీ దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లజేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. సీజనల్ గా వస్తున్న అనేకమైన అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి, రక్షించండి. దేవా, పిల్లలు స్కూల్ వెళ్తుండగా వారికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానంతో వాళ్ళని దీవించండి తండ్రి. మా ప్రభానైనా మీ కృప ప్రతి ఒక్కరి పైన నిండుగా కుమ్మరించి మేము వారిని చక్కగా పెంచుటకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం చిన్నపిల్లలంతా కూడా ఎంతో సంతోషంగా మరి చిల్డ్రన్స్ డే జరుపుకొని ఉంటారు. స్కూళ్ళలో ఎంతో సంతోషంగా పాల్గొని ఉంటారు. ఆటపాటల్లోనూ అనేకమైన కాంపిటీషన్స్లోను. తండ్రి, ఆ బిడ్డలను మీరు ఎంతగానో చక్కగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ యవన బిడ్డలను దీవించండి. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారు నీ యందు భయభక్తులతో జీవించినట్లుగా ప్రభా మీ కాపుదలలో వారిని ఉంచండి. సమయ పాలన మరి సద్వినియోగం చేసుకునే కృపను దయచేసి డిస్ట్రాక్ట్ కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి వారు రాగలిగినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, విదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వివాహ ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా తప్పకుండా సఫలత అనుభవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, వీసాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించి వారికి అందరికీ కూడా తప్పకుండా సఫలత అనుగ్రహించండి. కానీ ఎంతో మంది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు. ఎంతో మంది వివాహ ప్రయత్నంలో సఫలమైనందుకు అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తుండగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మా ప్రభా తండ్రి, మరి సంతానం పొందిన వార్త విన్నటువంటి బిడ్డలను బట్టి కూడా నీకు వందనంలో. ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఇలాంటి మరి కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళని కాపాడుంటండి. ప్రభా, ఈ సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే వాళ్ళను మీరు క్షేమంగా కాపాడి ఆరోగ్యకరమైన శిశువు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతో మందినైనా కృంగుదలలో ఉన్నారు. ఉద్యోగాలు లేక, వివాహములు కుదరక, సంతానం లేక అనేక సమస్యలతో, మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, మరి అన్యాయాలకు గురైనటువంటి వారు అనేక రీతిలుగా కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు లేవనెత్తండి. అవును ప్రభా, నీ వాక్యం చేత వారిని స్థిరపరచగలిగిన దేవుడు. వ్యసనం చేత కృంగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు లేవనెత్తి వారికి తప్పకుండా సహాయం చేసి వాళ్ళను మీరు దీవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీవు గొప్ప దేవుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు, ప్రతి ఒక్కరి హృదయం ఎరిగినటువంటి దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు. ఎవరు ఎందుకు మరి కృంగుదలలో ఉన్నారు మీరే ఎరుగుదరు తండ్రి. కృప చూపించండి మా ప్రభా తండ్రి. మరి ఈ సమయంలో తండ్రి అప్పుల బాధలో ఉన్నటువంటి వారు ఎంతగా కృంగుదలలో ఉన్నారో వారికి తండ్రి మార్గం తోచని పరిస్థితులలో ఉంటుండగా వారి ఎదుట అనేక మార్గంలను తెరిచి సహాయం అనుగ్రహించి వారు ఆ బాధ నుంచి విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వాళ్ళందరినీ బట్టి నేను ప్రార్థిస్తున్నాము. వాళ్ళను తండ్రి త్వరగా స్వస్థత పరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు ప్రభా. ఆ కుటుంబ సభ్యులకు ఎంతో దుఃఖము, ఆందోళన ఉన్నది మా ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చి ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా వారు ఎదుర్కొంటూ ఉంటారు. అనేక ప్రణాళికలు వాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. ఎంతో మంది క్రిటికల్ గా ఉంటారు. అనేక మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది. మా ప్రభానైనా మీరే కృప చూపించండి. వెంటిలేటర్ పై ఉన్న వాళ్ళు, ఐసీలో ఉన్న వాళ్ళు, వారిని బట్టి తండ్రి మరి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుండగా నాయన మీరు
రాత్రిళ్ళు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించి వారికందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి ఓపికను, సహనమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇంకా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు అనేకులు కూడా నాయన మరి ఈ సమయంలో రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వారికి మీ కాపుదలనిచ్చి అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి రాత్రి వేళ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. మార్గ మధ్యంలో ఎటువంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యంలో కానీ కలగకుండా కాపాడండి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులను మీ కాపుదల్లో భద్రపరచండి మా తండ్రి దేవా. మరి ఎంతో మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న చిన్నారులు, అనాథలుగా ఉన్న వృద్ధులు ఎంతో కష్టాలు పడుతున్నారు ప్రభా. అనేక సహాయాలు వారికి అవసరమై ఉంటుండగా ప్రభా మీరు దారి చూపి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా ఉద్యోగ జీవితాలలో ఎంతమంది తండ్రి చేతికి గురవుతూ ఎంతగానో కృంగుదలకు గురి ఉన్నారేమో వారిని ప్రభా మీరు వాక్యం చేత మరి వారితో మాట్లాడండి ప్రభా. వారిని లేవనెత్తండి, వారి కృంగుదల నుంచి బయటకు తీసుకురండి తండ్రి. మా ప్రభా వారికి మీ ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి అధికారులను, కొలీగ్స్ను వాళ్ళ మనసులను మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుడు మీరే తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా ఎంతో మందినైనా నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. ఏ దుఃఖంతో, ఏ బాధతో, ఏ వేదనతో ఉన్నారు, వారికి ఎందువల్ల నిద్ర పట్టడం లేదు, ఆ విషయంని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించి మరి సంపూర్ణమైన సంతోషము వారికి దయచేసి ప్రభా. ముఖ్యంగా మరి హృదయంలో ఎలాంటి కోపము, ద్వేషం లేకుండా సమాధానకరమైనటువంటి పరిస్థితిని వారికి అనుగ్రహించి సంతోషంగా వారు నిద్రించినట్లుగా ప్రభా నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తుంటగా మీరు మాకు తోడైండము తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన కార్యములన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన స్కిల్స్, మేము చేయవలసిన ప్రాజెక్టులన్నీ కూడా నేను సిద్ధపరచుకొని ఉన్నాము. పిల్లలు స్కూళ్ళ కొరకు, కాలేజెస్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు మా తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా మీ దయ, కృప వారికి అనుగ్రహించి రేపటి దినాన ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంగా మరి నీకు ఘనత కలిగించినట్లుగా వారు ప్రవర్తించుటకు, మరి వారు జయం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ. మరి రాత్రి నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు, నీ దూతలను కాపుదలగా ఉంచే దేవుడు, ఏ తెగులు మా గుడారం సమీపించదని, రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మాకుండవని మీరు వాగ్దానం ఇచ్చిన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రాత్రి అంతా కూడా ఏ ఆకస్మిక ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ కలగకుండా మమ్మల్ని కాపాడి తన్ని మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.